ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్ తో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఇందులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది మేము దాదాపు మల్నాడు కేసులో ఎంతమంది అయ్యారు? దాదాపు 14 మంది మల్నాడు కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 6 మంది ఇంకా. దీంతో పాటు వేరే మన వైజాగ్ లో కావచ్చు, తర్వాత గ్వాలియర్ లో కావచ్చు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందాక జాయింట్ కమిషనర్ గారు చెప్పినట్టు దాదాపు 12 కోట్ల 13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా వీటి మూలాల గురించి ఇంకా ఎత్తుకటం ఈ సప్లై అంతా సప్లై చైన్ గురించి కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ సప్లై చేసే వాళ్ళని కంట్రోల్ చేసాము. దీని తర్వాత సప్లై ఏ విధంగా జరుగుతుంది కూడా దీని మీద ఫోకస్ చేస్తాం. ఇమ్మీడియట్ గా మనం ఇప్పుడు సప్లై ఎట్లా జరుగుతుంది చెప్పినప్పుడు సప్లై చేసేటోడు వాడు తర్వాత దొరకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ట్రేస్ ఎలా చేస్తారు సార్? అంటే ముందుగా తెలంగాణలో కేసు నమోదైంది కాబట్టి ఎక్కడెక్కడ ఈ యొక్క జాయింట్ ఆపరేషన్స్ అనేది కొనసాగాయి? ఇది డ్రగ్ అనేది కొరియర్ త్రూ వస్తుందని అర్థమైనప్పుడు కొరియర్ నెట్వర్క్ ని మేము ఫస్ట్ చూసాము. ఈ మధ్యకాలంలో తీసుకున్నప్పుడు మెయిన్ గా త్రూ కొరియర్స్, త్రూ ర్యాపిడో, త్రూ అన్ని విధాలుగా ఎన్ని విధాలు వీళ్ళైతే అన్ని విధాలుగా డ్రగ్ తెప్పించుకుంటున్నారు. సార్, ఈ జాయింట్ ఆపరేషన్స్ లో ఎంతమంది టీమ్స్ పాల్గొన్నారు తెలంగాణ పోలీసులతో పాటు? తెలంగాణ పోలీస్ 75 మెంబర్స్, 105 మెంబర్స్, తర్వాత క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు 75, మొత్తం 180. థ్యాంక్ యూ.